తనకి 22 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు భర్తను కోల్పోయిన ఒక అమ్మ కథ ఇది. ఇద్దరు పిల్లలని చేతిలో పట్టుకొని రోడ్డు మీద ఎటు వెళ్ళాలో తెలియక నిల్చున్న ఒక అమ్మ కథ ఇది. ఆకాశం నుండి అకస్మాత్తుగా చంద్రుడు రాలిపోతే ఎలా ఉంటుందో అలా కుటుంబం యొక్క పెద్ద దిక్కు అయినటువంటి రాము గారు చనిపోయిన తర్వాత రోడ్డున పడిన ఒక చిన్న కుటుంబం కథ ఇది. 1994 జనవరి 1 ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్నప్పుడు ఒక కుటుంబం వాళ్ళ కుటుంబం యొక్క పెద్ద దిక్కును కోల్పోయింది అండ్ రోడ్డు మీద పడిపోయింది. సో అసలే కులాంతర వివాహం, అందులో ఏ తోడు లేనటువంటి లక్ష్మి గారు తన ఇద్దరు పిల్లలైనటువంటి సహస్ర, సన్నీని తీసుకొని రోడ్డు మీద పడిపోయారు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పే విషయం వాళ్ళకి అర్థం కాక, ఎటువంటి పెద్ద దిక్కు లేక వాళ్ళు అప్పటి వరకు తన భర్త చనిపోవడానికన్నా ముందు ఉంటున్నటువంటి అద్దె ఇంట్లో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ జీవనం గడిపేస్తున్నారు. సో కథలోకి వెళ్తే, తన భర్త చనిపోయిన 3 నెలలకే తనకి తోడు కావాలి అని చెప్పి లక్ష్మి గారు వెతుకుతున్న రోజులవి. తమ తండ్రి అయినటువంటి రాము గారు ఎందుకు రావట్లేదు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి ముక్కు పచ్చలారన పసికందులు తెలుసుకోలేనటువంటి రోజులవి. తమ తల్లి ఇంకొక తోడు కోసం వెతుకుతుందని చెప్పి ఎటువంటి అవగాహన లేనటువంటి ఆ పసికందులు ఒక్కసారిగా 1994 ఏప్రిల్ తమ తండ్రి చనిపోయిన 4వ నెలలోనే ఒక్కసారిగా గాలివాన తుఫానుగా మారింది అండ్ శవాలను కూడా వదలకుండా పీక్కొని తినే ఒక రాబందుల గుంపు వాళ్ళ కుటుంబంలోకి, వాళ్ళ జీవితంలోకి వచ్చింది. సునామీ వస్తుంది, వెళ్ళిపోతుంది, కానీ దాని ఆనవాళ్ళు ఎప్పటికీ అందరి గుండెలో అలాగే మిగిలిపోతాయి. బాబు ఒక తిరుగుబోతు, పెళ్ళై పిల్లలున్న ఒక పచ్చి ఆగంతకుడు, ఇంట్లో వాడుకునే వస్తువులను కూడా తన వ్యసనానికి ఎవరికి తెలియకుండా ఎత్తుకెళ్ళి అమ్ముకునే ఒక దుర్మార్గుడు, ఎదురు మాట్లాడితే సొంత భార్య పిల్లలని విచక్షణ రహితంగా కొట్టి కాలుతో తన్నే ఒక కరడు కట్టిన కామాంధుడు, ఆడవాళ్ళు అంటే అంగడి బొమ్మలు, వాడికి కనిపించే ప్రతి ఆడది చివరికి కన్న కూతుర్ని కూడా వదలని ఒక రాక్షస వంశస్థుడు, ఉండడానికి ఇల్లు, చేయడానికి ఏ పని కూడా లేని ఒక తిరుగుబోతు. ఇలా చెప్పుకుంటూ పోతే వాడు ఏదో ఒక సినిమాలో విలన్లా కనిపిస్తాడు మనకి. లక్ష్మి గారు, బాబు అనుకోకుండానో ఏదో ఒక ఫంక్షన్లో ఇద్దరు కలుసుకొని ఒకరి మనసు ఒకరు ఇచ్చిపుచ్చేసుకున్నారు. సో అసలే భర్తను కోల్పోయిన లక్ష్మి గారు బాబుకు ఆల్రెడీ పెళ్ళయిందని, తనకిద్దరు పిల్లలు ఉన్నారని తెలిసినా సరే తనతో తన జీవితాన్ని గడపడానికి నిర్ణయం తీసేసుకున్నారు. బాబు ఎలాగైనా రాము గారి జాబు లక్ష్మి గారికి వస్తుందని చెప్పి తెలుసుకొని తన సొంత భార్య పిల్లలని విచక్షణ రహితంగా కొట్టి వదిలించేసుకొని మన లక్ష్మి గారు సన్ని, సహస్ర వాళ్ళ కుటుంబంతో స్థిరపడిపోయారు. జీవితాంతం ఎటువంటి పని చేయకుండా విధవరాలు సొమ్ము తినుకుంటూ మంచిగా ఉండొచ్చు అని చెప్పి మన బాబు గారు ప్లాన్ వేసుకొని తన కుటుంబాన్ని కూడా వదిలేసుకొని మన లక్ష్మి గారితో సెటిల్ అయిపోయాడు. మొదటి రోజు నుంచే ఏ విధంగానైనా సహస్ర, సన్నీని వదిలించుకోవాలని బాబు విచక్షణ కోల్పోయి చేసిన దారుణాలు ఆ చిన్న పిల్లలతో అన్నీ కావు. బాబు మాయలో పడి లక్ష్మి ఆ పిల్లలకు చేసినటువంటి అన్యాయం ఈ కథలో చాలా ప్రధాన అంశం.